ఓకే. ఓకే. మేడం దాసరి ఉదయశ్రీ యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీ దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్న డాక్యుమెంట్ ప్లీజ్ సార్, ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. మేడం ఒకసారి ఈ డాక్యుమెంట్ చూడండి. ఇది వచ్చేసి తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి జియో కాపీ. ఇది జియోలో ఏంటి అంటే వారి ఇంటికి సంబంధించినటువంటి మొత్తం కూడా అంటే పైన ఈ ఇనప గ్రిల్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు కట్టర్ బేస్డ్ ప్రొటెక్షన్ అనేసి అంటారనమాట. సో దాన్ని చూస్తే మనం అక్కడ దాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి ల్యాండ్ కొనుగోలు చేయడం కోసం అంటే ఒక 114 సెంట్లు ల్యాండ్ని కొనుగోలు చేయడం కోసం 3,25,00,000 రూపాయలని ప్రభుత్వం జీవో రూపంలో ఇచ్చింది. అంటే ఆయన ఇంటికి సంబంధించినటువంటి గ్రిల్స్ ఉంటాయి కదా, ఆ గ్రిల్స్ని ఏర్పాటు చేసేందుకు పక్కన ఉన్నటువంటి ల్యాండ్ అవసరమైంది. అక్కడ ఆయనకున్న ల్యాండ్ సరిపోలా, దాన్ని కొనుగోలు చేశారు. దానికోసం 3,25,00,000 రూపాయలు జీవో నెంబరు ఇది వచ్చేసి 279 2019 నాకు తెలిసి అక్టోబర్ 31వ తేదీ ఇచ్చినటువంటి జీవో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి ప్రజాధనం దుర్వినియోగం అంటే ఇదే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ రామ్ చరణ్ ఫ్లైట్లో హెలికాప్టర్లో తిరిగితే ఆయనేమో ప్రజాధనం వేస్ట్ చేసేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఆయన కనీసం అక్కడ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి బిల్డింగ్ని కూడా తీసుకోకుండా ఆయన పార్టీ ఆఫీస్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఏంటి ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చూసి మీరు ఏం చెప్తారు? నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం ఉందంటారా? నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడతారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సార్. వీళ్ళు చేసేవన్నీ అబద్ధపు పనులు, మాట్లాడేవన్నీ అబద్ధపు పనులు, చూపించేవి కూడా అబద్ధాలని తెలిసే ఈ రోజు 11 సీట్లకు ఎగనామం పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూర్చోండి రా బాబు కూర్చోండి చాలులే గాని ఇంకా అని కూర్చోబెట్టిన పరిస్థితి. ఇతను కేవలం అతని సెక్యూరిటీ కోసం, అతను డ్రిల్స్ పెట్టుకోవడం కోసమే అన్ని కోట్లు ధనాన్ని ప్రజల సొమ్ము, ఎవరి సొమ్ము సార్, ఎవరబ్బా సొమ్ము అని వీళ్ళు అప్పటికప్పుడు ల్యాండ్ కొని అందులో చేసుకోవడానికి సార్. ఇది పోతే పవన్ కళ్యాణ్ అనే స్థాయి గాని స్తోమత గాని వీళ్ళకు ఉందా సార్? అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. వీళ్ళకి లాగా తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన కేసుల్లో కోర్టుకు వెళ్ళడానికి తాడేపల్లి కొంపలో బ్రేక్ఫాస్ట్ చేసి, హైదరాబాద్ కొంపలోనేమో లంచ్ చేసి, బెంగళూరు కొంపలో డిన్నర్ చేసే వాళ్ళని ప్రజాధనాన్ని దోచుకున్నారు, ప్రజల సొమ్ము దోచుకొని చుక్కలుగా తినేస్తున్నారు, ప్రజాధనాన్ని ఖర్చు పెడతారంటారా? ఈ రోజు తన కొడుకు రామ్ చరణ్ గారు ఫ్లైట్ తీసుకొని వెళ్ళి, ఆయన కూడా ఊరికనే వెళ్ళలేదు కదా సార్, ఆయన వీళ్ళకిలాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు కదా సార్. విదేశాల్లోకి వెళ్ళి టూర్ లో ఎంజాయ్ చేయడానికి పిల్లల పేరు చెప్పుకొని అక్కడ ఉన్న వీళ్ళ వ్యాపారాలు చూసుకోవడానికి, దొంగ వ్యాపారాలు చూసుకోవడానికి, దొంగల్ని కలిసి రావడానికి వీళ్ళేమి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టలేదు కదా సార్. అతను అటవీ శాఖ మంత్రి. సో అతని మీద ఆ బాధ్యత ఉంది. పుక్కడగా దోచేసి కొన్ని వందల ఎకరాలు దోచేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఇష్టానుసారంగా దానికి రోడ్లు వేసుకొని వాళ్ళు కంచెలు నిర్మించుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నిర్మించుకోవడానికి ఎవడబ్బా సొమ్ము సార్ ఇది? ఎవడి సొమ్ము ఇది? ఎవరి సొమ్ము అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళ కనిపిస్తా ఉన్నారా? ఈ రోజు ఒక అడవిని మీరు స్కామ్ చేసే అంత ధైర్యం ఎవరిచ్చాడు మీకు? ఈ రోజు అడవిని కూడా మీరు దోచుకునే స్థాయికి దిగజారంటే మిమ్మల్ని ఏం చేస్తే పాపం పోయిద్ది? ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసిన అన్ని ఎండగట్టడానికి, మీరు చేసిన ప్రతి ఒక్క తప్పుని ప్రజలకు చూపించడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది సార్. ఆయన తన ఈయనకు లాగా 100 కోట్లు ఖర్చు పెట్టట్లా. 14 కిలోమీటర్లు పరామర్శించడానికి 14 కిలోమీటర్లు కూడా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన బతుకు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటున్నారా, అటవీ శాఖ మంత్రిగా ఉండి అతను మామూలు రోడ్లు వెళ్ళడానికి కుదరదు కాబట్టి పై నుంచి చూస్తే విజువల్స్ పూర్తిగా కనిపిస్తాయి కాబట్టి అవి చూడడానికి, పరామర్శించడానికి, ప్రజలకు తెలియజేయడానికి మాత్రమే, ప్రజల సొమ్ము ప్రజలకి కనిపించేలాగా చూపించడానికి మాత్రమే, ప్రజల సొమ్ముని ప్రజలకు అందజేసే రీతిలో పనిచేయడానికి మాత్రమే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారు. వీళ్ళు ఎందుకు సార్ ఉలికి పడతా ఉన్నారు సార్? వీళ్ళు ఎందుకు ఉచ్చపోసుకుంటారో అని అడుగుతా ఉన్నా. వీళ్ళకి ఎందుకంత భయం? ఏ తప్పు చేయలేదు, ఏ పాపం తెలియదు వీళ్ళకి. వీళ్ళు ఎందుకంత భయపడిపోతున్నారు? పవన్ కళ్యాణ్ ఎక్కడికన్నా వెళ్తా ఉంటే ఉలిక్కి పడిపోతా ఉన్నారు. ఎందుకు సార్ వీళ్ళకంత భయం? నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికన్నా వెళ్తా ఉంటే ఉలిక్కి పడిపోతా ఉన్నారు. దేనికి? మీరే తప్పు చేయనప్పుడు మీరు ఎందుకంత భయపడిపోతా ఉన్నారు? ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రతి ఒక్కరి లెక్కలు చట్టాలు తేల్చడానికి మాత్రమే. ఎవరైతే ప్రజల సొమ్ము ఉత్తగా అవలీలగా పెట్టారో, అవలీలగా వృధా చేశారో, వాళ్ళ ఎంజాయ్ చేసుకోవడానికి, వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకోవడానికి ఎవడైతే పాల్పడ్డారో ప్రతి ఒక్కరిని కూడా ఉపేక్షించకుండా ప్రతి ఒక్కరి అంతు చేసడానికి రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం తప్పు చేయదు, తప్పు చేసే వాళ్ళని ఉపేక్షించదు. కొన్ని 100 ఎకరాలు దోచేస్తే చూస్తా కూర్చోవాలా?
కొన్ని వందల ఎకరాల్లో అడవిలో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటా ఉంటే చూస్తా ఉండాలా? నీ తాడేపల్లి కొంప కోసం ఎన్ని కోట్లు తగిలిస్తావు? నీ తాడేపల్లి కొంప చుట్టూ రీల్స్ పెట్టుకోవడానికి ఎన్ని కోట్లు తగిలిస్తావు? ఇదే విశాఖపట్నంలో నువ్వు ఒక సముద్ర తీరాన ఒక విల్లా కట్టావు. అదే ఈ రోజు కూటమి ప్రభుత్వం రాకుండా నీ ప్రభుత్వం వచ్చి ఉండే అందులో హ్యాపీ ఎంజాయ్ చేసేవాడివి. నువ్వు ఈ రోజు ఓడిపోవడం వల్ల ఇది ఒక చూడదగ్గ ప్రదేశంగా మాత్రమే మేము నిర్మించామని ఈ రోజు కప్పిపుచ్చుతా ఉన్నారు. అది మీ బతుకు. మీరు తప్పు చేసి కప్పిపుచ్చుకునే లెక్కల్లో మీరుంటే తప్పుని ఎండగట్టి తప్పుని తప్పుగా చూపించడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మీరు వృధాగా ఖర్చు చేశారు. ప్రతి రూపాయితో సహా కక్కిచ్చే బాధ్యత మాది. మీరు కంగారు పడొద్దు. మీరే తవ్వుకుంటా ఉన్నారు. ఈ రోజు మీరు తప్పులు చేసి ఎదుటోళ్ళ మీద నెట్టేస్తా ఉన్నారు. మీరు నెట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు కాదు. ప్రభుత్వాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంచుకున్నారు కాబట్టి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తే పద్ధతిగా ఉందని హెచ్చరిస్తా ఉన్నా ఒక ఆడబిడ్డగా. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవలీలుగా ఖర్చు పెట్టారు. కూతురు దగ్గరికి వెళ్ళాలంటే ప్రజల సొమ్ము, నువ్వు విలాసవంతమైన విల్లాలో బ్రతకాలంటే ప్రజల సొమ్ము, నువ్వు హ్యాపీగా లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే ప్రజల సొమ్ము. నువ్వు 14 కిలోలు నువ్వు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఏంటి గత 5 సంవత్సరాల్లో? నీకు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే అర్హత లేదా ఏంటి? నువ్వు ఫ్లైట్ లో వస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అంటారా ఏంటి? నువ్వు 14 కిలోమీటర్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలో తిరగడానికి నువ్వు నీ సొంత ఫ్లైట్ లో హెలికాప్టర్ వచ్చిన పరిస్థితి నీది. నువ్వు చెప్తా ఉన్నావా ఈ రోజు? మీ నాయకులు అంటా ఉన్నారా పవన్ కళ్యాణ్ ని? పవన్ కళ్యాణ్ మీకు 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్తామని ఎక్కడికైనా కార్లు వెళ్తామని ఆయన గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఆయన చేసిన మంచి పనులు ఒక గ్రామానికి వెలుతురు అంటే ఏంటి తెలియని చీకటి బ్రతికిన బ్రతుకుని ఈ రోజు వెలుతురులోకి తీసుకొచ్చిన మహానాయకుడు ఆయన. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అదొక కనీవి నీరు పండుగగా భావిస్తున్నారు అక్కడ